తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. మరి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలతో పాటుగా విశ్వ నియమాలకి సంబంధించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార్ ప్రచార వ్యవస్థాపకులు శ్రీ 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 ఓం స్వరూప్ గురూజీ గారు. నమస్కారం గురుగారు. శుభాశీషులు దివ్య శక్తి స్వరూపులందరికీ కూడాను దివ్యశక్తి పొందాలని మనస్ఫూర్తిగా దీవిస్తారు. గురుగారు, అంటే పాతకాలం దగ్గర నుంచి కూడా మన ఋషుల కాలం దగ్గర నుంచి కూడా మనకి యోగా, ప్రాణాయామం ఇవన్నీ కూడా అభ్యాసం ఉండేది. మళ్ళీ తర్వాత ఫారెన్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వాళ్ళందరూ చేయడం తోటి వాళ్ళందరూ మళ్ళీ ప్రాచుర్యం మనకి వాళ్ళ ద్వారా మళ్ళీ మనకి పొందింది. అయితే ఈ ప్రాణాయామం యోగా చేయడం వల్ల ఏంటంటే మనకి ఉన్న అనారోగ్య సమస్యలు పోయి, అలాగే గత జన్మ పాపాలు కూడా పోయి మనకి చక్కగా సన్మార్గంలో మనం నడిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం గురువు గారు? ప్రాణాయామం యోగా అంత గొప్పవా? యోగా అనే దానికి అర్థము యోగము అని అర్థం కొంచెం చెప్పుకుంటే అందరికీ బాగా ఉంటుందని డీటెయిల్గా చెప్తున్నాను. యోగా అనేటువంటిది యోగంతో సమానం. మన చుట్టుపక్కల వాళ్ళు, ఫ్యామిలీస్ కానీ పిల్లలు కానీ మన కళ్ళ ముందు వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు. నా కళ్ళ ముందు ఇలా ఉండేవాళ్ళు ఏ యోగం పట్టిద్రా ఇంత గొప్పవాళ్ళు అయ్యారు అనే పదం వాడుతూ ఉంటాం. అంటే ఇంతకు ముందు లేనిది ఇప్పుడు మీకు సంప్రాప్తించింది యోగము, కొత్తది. దాన్ని అలా పదం వాడచ్చు. ఆ యోగా అనేటువంటిది కూడా యోగ్యమైనటువంటిది, శరీరానికి, ఆత్మకి, మనస్సుకి. అది చాలా పవిత్రమైనటువంటి పదం. అలాగే యోగం ఉచ్యతే. దేవుడి విషయాలలో కూడా తపస్సు చేసే వాళ్ళకు కూడా యోగం చేసిన వాడు ఉచ్యతే, అంతకంటే గొప్పది లేదని కూడా చెప్తోంది మన పురాణాలు. వాటిలో యోగం ఉచ్యతే అంటారు దాన్ని. తర్వాత ఇప్పుడు ఈ యోగా ప్రాణాయామము, యామము. యామము అంటే ప్రాణాయామము అంటే దాన్ని ఎక్సర్సైజ్ చేయించి క్రమబద్ధీకరణ చేయడం అన్నమాట. క్రమంగా దాన్ని ఒక సిస్టమేటిక్ యామము అనే పదం కూడా వాడచ్చు. ప్రాణాన్ని పెంచుకోవడానికి వీలైనటువంటి కసరత్తే అనుకోండి, శిక్షణే అనుకోండి. అది అలా చేయడం వల్ల కూడా మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా బ్లడ్ ఫ్లో బాడీలో చక్కగా ప్రయాణం చేస్తూ ఏ డిసీజెస్ లేకుండా జాగ్రత్త వహించడానికి ఉపయోగిస్తుంది. ప్రాణాయామం మంచిది, చాలా గొప్పది. మనం రోజు కూడా తెలియకుండానే ప్రాణాయామం చేస్తున్నాం. తెలియకుండానే. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నాను. గాలి పీలుస్తున్నావా? లేదు. మామూలుగా ఉన్నాం, నార్మల్గా ఉన్నాం. పీలుస్తున్నట్టు తెలుస్తోందా? లేదు. ఇది కూడా ప్రాణాయామమే. సూక్ష్మ ప్రాణాయామంలో ఇది ఒకటి తేలిక. ఓకే. ముక్కు మూసుకుంటే ఏమవుతుంది? ఓం నమ శివాయ చెప్పక్కర్లేదుగా. అంటే ఏమిటి ఇక్కడ? నోయింగ్లీ వీఆర్ డూయింగ్ ప్రాణాయామ. ఎంత సింపుల్గా మీకు డే టు డే లైఫ్కి అర్థం అవడానికి చెప్పా. మనం తెలిసి చేస్తున్నది, అది కొంచెం ఎక్కువగా తెలిసి మరి చేయడం. ఆ క్రియ ఒక చోట కూర్చొని బాసం పెట్టేసుకొని పద్మాసనం ఫుల్గా వేయలేని వాళ్ళు పద్మాసనం, వజ్రాసనం ఇలా వేసుకొని నిటారుగానే వెన్నెముక అని కూడా. ఎందుకంటే నిటారుగా వెన్నుపూసని అలా ఉండి వాళ్ళు ఎందుకు అంటే ఇక్కడ బ్యాక్ సైడ్ ఏదైతే వెన్నుపూస సహస్రారం వరకు ఉంటుందో, షట్చక్రాలు ఉన్నాయో ఆర్డర్లో, అదేంటంటే మూలాధారం ప్రయాణం చేయడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతో నిటారుగా ఉండేటట్టు కూర్చోమంటారు. అది చాలామంది పాతంజలి యోగ సూత్రాల్లో కూడా ఉంది. మనకి యోగా నేర్పే ప్రతి వాళ్ళు కూడా అది చెప్తూ ఉంటారు, అలా కూర్చోవాలి అని. తప్పు లేదు, కూర్చోవచ్చు. మానసికంగా కనుక వస్తే, సోల్ లెవెల్లో కనుక వస్తే బాడీకి సంబంధం లేదు అసలు. దానికి ఈ బాడీలో ఆసనాలు మంచివి, చేసేవాళ్ళకి ఆరోగ్యాలు వస్తాయి, మంచివి. ఇది ఒక భాగం. సోల్ రియలైజేషన్ అయితే అది బాడీ కేర్ని తీసుకోగలుగుతుంది. సోలే తీసుకోగలుగుతుంది బాడీ కేర్ని. అవును, ఎందుకంటే అది ఇందులో ఉండాలిగా. ఈ బాడీలో ఉండేది ఆ సోల్గా. అవును. ఈ బాడీని సరిగ్గా పెట్టుకోకపోతే అది మరి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఇంకో కొత్త బాడీలోకి వెళ్ళాల్సి వస్తుంది. అందుకని దీన్ని జాగ్రత్తగా అది చూసుకుంటూ ఉంటుంది, చేయిస్తూ ఉంటుంది.
ఈ ప్రాణాయామాలు చేయిస్తూ ఉంటుంది, ఎక్సర్సైజులు చేయిస్తుంటుంది, ఆసనాలు చేయిస్తుంటుంది, కరెక్ట్గా భోజనాలు చేయిస్తూ ఉంటుంది. అంటే మరి మనకి కాన్షియస్ ఉంది, ఈ ఫుడ్ మంచిదట తిందాం, బ్లాక్ లైనా కొందాం, ఈ ఆయిల్స్ మంచివట, ప్యూర్ బెస్ట్ మంచి మిల్క్, ప్రతిదీ బెస్ట్ కొంటున్నాం. ఎందుకు? మన హెల్త్ కోసం, హెల్త్ కాన్షియస్. అవన్నీ థాట్స్ కూడా ఆ సోల్ ఈ శరీరం కోసం అది ఇస్తూ ఉంటుంది. అది కూడా చాలా రహస్యమైన మాట. సోల్ ఇవ్వడం ఏంటి థాట్ అని అనుకుంటారు జనరల్గా. సోల్ ఉన్నది కాబట్టి ఈ బాడీలో మనం ఉన్నాం, మాట్లాడుతున్నాం, శక్తి ఉంటేనే చూస్తున్నాం, వింటున్నాం, నడుస్తున్నాం, తింటున్నాం. అది కూడా మరి అది లేకపోతే ఏమీ లేదు, డొల్లా తీసుకెళ్తారా అయిపోతుంది. అది ఇంకో విషయం కూడా ఇక్కడ ఇంకా అడ్వాన్స్గా చెప్తాం. సోల్ విల్ టేక్ డిసిషన్స్, ఎవ్రీ డిసిషన్. అది వచ్చింది ఏమిటి? పూర్వజన్మకి మిగిలిపోయిన పనులు చేయడం కోసం ఈ బర్త్ తీసుకుంటారు. ఈ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పుడతారు. సోల్ ఆడ కాదు మగ కాదు, దానికి ఇది లేదు, నో జెండర్. అది వస్తుంది, దాని పనులు చేసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఇంకోటి అది ఇంకో గొప్ప పని చేస్తుంది. ఎవరైతే కంటారో తల్లిదండ్రులు, వాళ్ళని ప్రేమిస్తుంది సోల్. ఆ తల్లిదండ్రులకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, సంతోషపెడుతుంది, వాళ్ళకి ఇష్టమైన పనులు చేస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తల్లిదండ్రులకి ఎంత ఇష్టమైన పనులు చేస్తున్నారా లేదా మీరే ఆలోచించండి. సొసైటీలో కనీసం వింటున్నారా? చాలా తక్కువ. అంటే ఈ కాలమాన పరిస్థితులు, కలియుగం మారిపోయింది, ఈ బ్రాటప్ అన్నీ మారిపోయాయి. కానీ యాక్చువల్గా యోగ పద్ధతిలో సోల్ విల్ టేక్ కేర్. ఇప్పుడు మనకి మైండ్ లో ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే చెయ్యాలా వద్దా, ఇది చెయ్యి అది చెయ్యి అన్నట్టుగా 2 వాయిసెస్ లాంటివి వినిపిస్తూ ఉంటాయి కదండి. అది మన సోల్ మనతో చెప్తున్నదే అంటారా? ఇక్కడ ఇంకొక మాట చెప్తాను. మనం ఒంటరి వాళ్ళం కాదు. నేను ఒక్కడనే వచ్చాను, ఒక్కడనే పోతాను అనుకుంటాం. ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు. ఎందుకంటే ఏ మనిషి కూడా, జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి, థాట్ లేకుండా ఏ ఒక్క సెకండ్ మనిషి ఉండడమ్మా. ప్రతి థాట్ నడుస్తూనే ఉంటుంది ఏదో ఒకటి మైండ్లో. ఎవరైనా చెప్తే వింటాం, లేకపోతే చెప్తూ ఉంటాం, ఏదో ఆలోచన లేని బుర్ర ఉందా? లేదు. తలకాయ ఉండదు. ఏదో ఒకటి నిద్రలో కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచన లేదంటే వాడు లేనట్టే లెక్క. అంటే మనం కనెక్ట్ అయి ఉంటున్నాం యూనివర్స్కి ఆల్వేస్, ఆలోచనల ద్వారా. ఆలోచన ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఇస్తున్నారు? అది ఆలోచించండి ఒకసారి. ఆలోచనలు చేయడానికి కూడా విశ్వ సహకారం ఉన్నది, దాంట్లో సందేహం లేదు. ప్రతి థాట్ మనకి మంచికి కానీ చెడుకి కానీ థాట్ లేకుండా చెయ్యం. యాక్షన్ రాదు, థాట్ ఆఫ్ యాక్షన్ అంటాం. వితౌట్ థాట్ యాక్షన్ ఎలా వస్తుంది? రాదు. మాట్లాడాలన్నా చెయ్యాలన్నా పనులు, ఆలోచన అవసరం. థాట్ లేనిది ఆలోచన కూడా రాదు కదా. మనం ఒంటరి వాళ్ళం కాదు, మళ్ళీ చెప్తున్నా. మన థాట్ ఆల్వేస్ మనతో ఉంటుంది. ప్రతి సెకండ్ మనకి ఏదో ఒకటి అది వెంబడిస్తూనే ఉంటుంది, వెంటనే మనతో ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉంటుంది. అది ఫ్రెండ్స్ అక్కర్లా మనకి నిజానికి. అందుకని కొంతమంది అలవాట్లు చూడండి, పుస్తకం తీసి చదువుకుంటూనే ఉంటారు, ట్రావెలింగ్ ఆర్ ఎవరైనా ఒంటరిగా కూర్చున్నా. ఎవరైనా చూడండి, ఈ మధ్య ఇంకా బెస్ట్ ఫ్రెండ్ ఏమైపోయారంటే మన సెల్ ఫోన్ అయిపోయింది. ఎవ్రీబడి వాచింగ్ సంథింగ్ నాలెడ్జబుల్, ఉపయోగకరమైనవి కూడా అది అందులో ఉంటాయి, అన్నీ చూపిస్తూ ఉంటుంది. అంటే ఖాళీగా లేదు. ఇప్పుడు చిన్నవాళ్ళు కూడా గేమ్స్ ఆడుకోవడం అవి ఇవి, అంటే ఏదో ఒక మనిషి తోడులాగా ఆ సెల్ ఫోన్ ఒక తోడైపోయింది. తప్పు లేదు. దాన్ని మనం థాట్ చేంజ్ చేసి మీకు ఉపయోగమైనటువంటి వాటిలో పెట్టండి. యూ విల్ గెట్ బెనిఫిట్స్, గుడ్ లైఫ్, గుడ్ థాట్స్. థాట్ ఉంటుంది, థాట్ లేకుండా ఏ మానవుడు లేడు. ప్రతి సెకండు థాట్తోనే ఉంటాము. మనము ఒంటరి వాళ్ళం కాదు, ఎప్పుడు ఒంటరి వాళ్ళం కాదు. నిద్దట్లో కూడా ఆలోచిస్తున్నాం. కొంతమంది వాకింగ్లో అక్కడ ఇక్కడ చూడండి పొద్దున పూట. ఈ మధ్య ఏదో చెవులకి అవి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వాకింగ్ చేస్తున్నారు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ఏదో మాట్లాడేసుకుంటున్నారు అంటారు. అలా కాదు, ఇయర్ ఫోన్స్ లేని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏదో ఒకటి అనుకుంటూ వెళ్తూ ఉంటారు. తనకు తాను చెప్పుకుంటారు, సర్దుకొని చెప్పుకుంటూ ఉంటారు. అంటే తనతో తాను మాట్లాడుతున్నట్టేగా, తనతో తాను ఉన్నట్టేగా. మరి మనం విడిగా ఎప్పుడున్నాం తల్లి? అంటే జస్ట్ అర్థం అవడం కోసం డీటెయిల్ వెళ్ళా, అంతకంటే వెళ్ళా. సో మనము విశ్వంతో కూడా అలా కనెక్ట్ అవ్వచ్చు. ప్రతిసారి కూడా నేను విశ్వం గురించి ఎందుకు చెప్తున్నానంటే, విశ్వం నుంచి అన్నీ వస్తాయి.
విశ్వమే అన్ని ఇవ్వగలుగుతుంది. థాట్స్తో కూడా అన్ని థాట్స్ కూడా విశ్వంలోంచి వస్తుంది. యూనివర్సల్ మైండ్ అని ఒకటి ఉంటుంది. మన మైండ్ చాలా చిన్నది, చాలా లిమిటెడ్. అందుకని మనం తీసుకోవచ్చు, ఆకలింపు చేసుకోవచ్చు, లాభం పొందొచ్చు, సక్సెస్ అవ్వచ్చు, ఇతరులు కూడా సక్సెస్ఫుల్ మార్గానికి మనం నడిపించవచ్చు తేలిగ్గా. అందుకని ఇక్కడ మీరు ఇందాక అడిగిన మాటలో మనం ఒకరం కాదని కాకుండా ఇంకోటి థాట్స్ ట్రావెలింగ్ కూడా ఉంది. ఇంకోటి చక్కటి మాట మీరు ప్రాణాయామం కూడా తెలియకుండానే మనం ప్రాణాయామం చేస్తున్నాం. ప్రాణాయామం తెలుసుకొని చేస్తే లైఫ్ పెరుగుతుంది, నో డౌట్. ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే లైఫ్ పెరిగి మంచి థాట్స్ వచ్చి ఇంకో 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతాం. యోగం చాలా మంచిది. కరెక్ట్గా చెప్పి వాళ్ళ గురువులు ద్వారా మనం తెలుసుకుంటే, శిక్షణ పొందితే బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఐశ్వర్యంగా ఉంటుంది, అందరూ సంతోషంగా జీవించగలుగుతాం. సంతోషం తల్లి, శుభం తల్లి. ధన్యవాదాలు గురువు గారు.